అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్కు స్వాగతం. ఐసీ 814 అనేది ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ బస్ A300 విమానం 1999 సంవత్సరంలో డిసెంబర్ 24వ తేదీ నాడు నేపాల్ రాజధాని కాఠ్మండు నుండి ఢిల్లీకి వెళ్తున్న ఈ విమానం భారత చరిత్రలోనే అత్యంత సంచలనకరమైన అపహరణకు గురైంది. కాఠ్మండు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే 5 ఉగ్రవాదులు ప్రయాణికుల్లా నటిస్తూ విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. విమాన సిబ్బందిని బెదిరించి దిశ మార్చాలని బలవంతం చేశారు. అపహరణ తరువాత విమానం పలు దేశాల మీదుగా ప్రయాణించింది. అమృత్సర్ భారతదేశం, లాహోర్ పాకిస్తాన్, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చివరికి కందహార్ ఆఫ్ఘనిస్తాన్, అప్పట్లో తాలిబాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతం. విమానంలో సుమారు 176 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. వారికి రోజుల తరబడి భయంతో ఆహారం, నీరు లేకుండా నిర్బంధించారు. ఈ సమయంలో ఒక భారతీయ ప్రయాణికుడు రూపిన్ కట్యాల్ హత్యకు గురయ్యాడు. ఇది దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. అపహరించిన వారు భారత ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేశారు: జైల్లో ఉన్న 3 ఉగ్రవాదులను విడుదల చేయాలి, సురక్షితంగా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి. అప్పటికి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రాణాల రక్షణ కోసమే మసూద్ అజర్ సహా 3 ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. 1999 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ నాడు సుమారు 7 రోజుల అపహరణ తరువాత ప్రయాణికులందరూ సురక్షితంగా విడుదలయ్యారు. అయితే ఈ ఘటన భారతదేశ భద్రతా విధానాలపై, ఉగ్రవాదంతో చర్చలపై పెద్ద చర్చను రేకెత్తించింది. భారత విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన అపహరణ. ఉగ్రవాదులతో చర్చలు చేయాలా అనే అంశంపై జాతీయ స్థాయి వాదనలు. తరువాతి కాలంలో విమాన భద్రత మరింత కఠినతరం కావడానికి కారణం. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.